మీ కాలేజ్ స్టార్ట్ అయ్యి 1 or 2 మంత్ అయ్యి ఉంటుంది అండ్ మీ కాలేజ్లో లెక్చరర్స్ ఆర్ ప్రొఫెసర్ చెప్పే ఉంటారు లైక్ బేసిక్ ఫంక్షనాలిటీస్, వాట్ ఈస్ డేటా టైప్, ప్రింట్ ఎఫ్ అంటే ఏంటిది, స్కాన్ ఎఫ్ అంటే ఏంటిది, ఇఫ్ యూ టేక్ పైథాన్ ఇన్పుట్ ఎలా ఇవ్వాలి, లైక్ దిస్ ఆల్ విల్ బీ టాట్ బై యువర్ ప్రొఫెసర్స్ ఆర్ లెక్చర్స్. సో నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే కంప్లీట్గా బేసిక్స్ కాదు, లాజిక్ చెప్తాను, లైక్ కోడ్ ఎలా ఉంటుంది, సింటాక్స్ ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది. దీస్ ఆర్ ద బేసిక్స్. నేను ఈ బేసిక్స్ తెలుసుకోవడం వల్ల యూ విల్ నో ఓకే సింటాక్స్ ఎంత ఉంటుంది, ఇంత రాయాల్సిన అవసరమా అంటే నేను చాలా షార్ట్ వేలో చెప్తాను. లైక్ సింటాక్స్ నార్మల్గా ఉంటుంది కంపేర్ టు మీరు సెమ్లో కూడా ఇలా రాయొచ్చు, బట్ బేసికల్గా మీ ప్రొఫెసర్ చెప్పింది ఫాలో అండి, బికాస్ సెమ్ అనేది మ్యాథ్స్ దిస్ ఆల్ విల్ బి కన్సిడర్ రైట్. సో ఈ కోడ్ అనేది ఏంటంటే ఎఫిషియన్సీ, లాజిక్ బేసికల్గా తెలియాలి. కోడ్ ఎవరైనా రాస్తారు, ఎఫిషియెంట్గా రాయడం ఇంపార్టెంట్. ప్రతిదీ ఒక 100 లైన్లో కోడ్ రాయాల్సిన పర్సన్ ఒక 50 లైన్స్లో రాస్తే ఇట్ విల్ బి గుడ్ రైట్. సో అలా ఉండాలి యాక్చువల్లీ. సో దీంట్లో బేసిక్ చెప్తాను. ఈ వీడియోలో చాలా బేసిక్స్, ఇది బేసిక్ మాత్రమే, ఓన్లీ 1 month జాయిన్ అయిన వాళ్ళకి. బేసిక్స్ అంటే బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్స్. ఈ బేసికల్గా 20 దాన్ని నేను 4 కేటగిరీస్గా డివైడ్ చేశాను. సో బేసికలీ లైక్ అర్థమెటిక్ ఒక కేటగిరీ అయితే, అండ్ డెసిషన్ మేకింగ్ అండ్ జామెట్రీ అండ్ లూప్స్ కాన్సెప్ట్. సో ఈ బేసిక్స్తో నేర్చుకుంటే యూ కెన్ గెట్ టు నో వాట్ టు డూ యాక్చువల్లీ ఇన్ ద ఫర్దర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోడ్ రాస్తా. లైక్ ఫస్ట్ యూ నీడ్ టు నో ద హ్యాష్ ఇంక్లూడ్ దట్ ఆల్ రైట్. హెడర్ ఫైల్స్ అంటారు లైక్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. సో ఫస్ట్ hash include stda.h and void main or int main కూడా రాయొచ్చు, కాకపోతే దాంట్లో లాస్ట్కి రిటర్న్ 0 పెట్టాలి వస్తుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కోడ్. అండ్ int ఈస్ ద డేటా టైప్. సో ఇక్కడ a, way 2 వేరియబుల్స్ ఇచ్చాను. దట్ మీన్స్ యూ నీడ్ టు గివ్ ద 2 ఇన్పుట్స్ యాక్చువల్లీ. సో లైక్ లెట్స్ సే a and b are 2 numbers. So we can calculate based on this. So ఇక్కడ స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందంటే యూ కెన్ సీ. సో అవుట్పుట్ దాని మీద స్క్రీన్ మీద మీకు ఏం కనిపిస్తుంది అంటే బేసికల్గా ఎంటర్ ద 2 numbers ఉంది రైట్. ఐఎమ్ గివింగ్ లైక్ ఎంటర్ ద 2 numbers, దాంట్లో 10, 5 ఇచ్చాను. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద నెంబర్స్ 15, 5, 50 అండ్ దట్ ఆల్ విల్ బి యూ కెన్ విజిబుల్ రైట్. సో ఇక్కడ ఎలా వర్క్ అవుతుందంటే ప్రింట్ ఎఫ్ ఫంక్షన్. ప్రింట్ ఎఫ్ అంటే ఏంటంటే మీకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది అని ఇంపార్టెంట్. స్కాన్ ఎఫ్ దగ్గర పర్సెంటల్ రాసు, దట్ మీన్స్ యూఆర్ గివింగ్ ద ఇన్పుట్. ఇది సీలో డిఫరెంట్ ఉంటుంది అండ్ పైథాన్లో డిఫరెంట్ ఉంటుంది. అండ్ సమ్ ఆఫ్ ద 2 numbers ఇక్కడ %d ఇక్కడ ప్రింట్ అవుతుంది. అండ్ a+b ఈస్ ద ఫంక్షనాలిటీ, దట్ మీన్స్ ఇక్కడ నీకు క్యాలిక్యులేషన్ అవుతుంది. సో నువ్వు ఇన్స్టెడ్ ఆఫ్ a+b ఇక్కడే ఒక వేరియబుల్ అసైన్ చేసి దానికి ఫార్ములా అసైన్ చేయొచ్చు. దట్స్ ఆల్సో యూస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్, యాక్సెప్ట్ 2 numbers ప్రింట్ ద బిగ్గెస్ట్ నెంబర్. సో బేసికలీ 2 ఇన్పుట్ ఇస్తాం. లైక్ ఏబి వేరియబుల్స్లో ఏబి వాల్యూ అనేది ఏదైనా ఇస్తాం. సో దాంట్లో ఏది బిగ్గో ప్రింట్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ద లాజిక్. సో ఇచ్చిన దాంట్లో ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అవుతే ప్రింట్ ఏ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్. తర్వాత ఇక్కడ ప్రింట్ అవుతుంది ఏ నెంబర్ ఇచ్చామో. లేదంటే బి బిగ్గెస్ట్ అవుతే ఇది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో లెట్స్ రన్ ఇట్. ఎంటర్ ద 2 numbers 5, 10. బి ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్సెప్ట్ 3 numbers. సో 3 numbers ఇన్పుట్ ఇస్తే దాంట్లో ఇది బిగ్గెస్ట్ చూడాలంటే సో యూ కెన్ సీ ద కోడ్ యాక్చువల్లీ. సో దీంట్లో ఏంటంటే లైక్ ఇక్కడ 3 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం ఏబీసీ. దీంట్లో 3 numbers ఇన్పుట్గా ఇచ్చాం. సో దీంట్లో బేసికల్గా బిఫోర్ నోయింగ్ ద కండిషన్స్ ఆర్ బిఫోర్ నోయింగ్ అబౌట్ ఎల్స్, ఇఫ్ ఆర్ ఎల్స్, ఇక్కడ ఏం చేస్తామంటే ఇఫ్ వాడతాం. 3 దగ్గర ఇఫ్ వాడతాం. దట్ మీన్స్ ఇక్కడ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి ఉంది కదా, ఇక్కడ బి గ్రేటర్ దెన్ ఏ ఉంది కదా, ఇక్కడ కూడా ఇంకో ఇఫ్ వచ్చి సి గ్రేటర్ దెన్ ఏ అండ్ సి గ్రేటర్ దెన్ బి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎల్స్ వాడినాం రైట్. సో ఇక్కడ ఎల్స్ ఇఫ్ వాడిన తర్వాత ఎల్స్ కండిషన్ ఏం వాడతామంటే దిస్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఏదైతే కండిషన్ వాడతామో అది కాకుండా ఇంకా మిగిలిన ఏ కండిషన్ అయితే ఉంటుందో అది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని రన్ చేసినట్టు అయితే యాజ్ యూ కెన్ సీ ఎంటర్ 3 numbers 5, 10, 16. సో బిగ్గెస్ట్ నెంబర్ ఇస్ 16. అమాంగ్ ద 3 numbers బిగ్గెస్ట్ నెంబర్ ఇస్ 16. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్, యాక్సెప్ట్ 2 numbers స్వాప్ విత్ అండ్ వితౌట్ వేరియబుల్స్. సో ఇక్కడ ఏంటంటే 2 numbers ఉంటాయి రైట్. ఇన్పుట్ వేరియబుల్స్లో 2 numbers తీసుకుంటాం. లైక్ ఏ అండ్ బి వాల్యూస్ తీసుకుంటాం. ఏ ఒక వాల్యూ ఉంటుంది, లెట్స్ సే 5 అండ్ బి 10 ఉంది అనుకున్నాం. నెక్స్ట్ ఆఫ్టర్ స్వాపింగ్ ఏం కావాలి, ఏ అనేది 10 కావాలి, బి అనేది 5 కావాలి. సో దానికి విత్ అండ్ వితౌట్ వేరియబుల్ అంటే విత్ వేరియబుల్ అంటే లైక్ ఎక్స్టర్నల్ వేరియబుల్ తీసుకోవాలి. లెట్స్ టేక్ ఇట్ ఇయర్ ఎక్స్టర్నల్ వేరియబుల్ యాజ్ టెంప్. సో ఇక్కడ తీసుకున్నట్టు అయితే యాజ్ యూ కెన్ సీ టెంప్ అనే ఒక వేరియబుల్ ఉంది. సో ఇక్కడ టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు టెంప్. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏని టెంప్లో స్టోర్ చేస్తాం, అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే బి వాల్యూని ఏకి అసైన్ చేస్తాం, అండ్ బి ఈజ్ ఈక్వల్ టు టెంప్ అంటే టెంప్లో ఉన్న ఒరిజినల్ ఏని బీకి అసైన్ చేస్తాం. సో ఫైనల్గా వాల్యూస్ స్వాప్ అవుతాయి. సో దీన్ని మనం కోడ్ రాసినట్టు అవుతే రన్ చేస్తే యాజ్ యూ కెన్ సీ ఎంటర్ ద 2 numbers. సో 5, 10 ఇచ్చా.
సో ఇక్కడ ఏమైంది 5 10 ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ స్వాపింగ్ A ఈజ్ ఈక్వల్ 10 B ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. సో నెక్స్ట్ ఏమవుతుందంటే స్వాప్ వితౌట్ థర్డ్ వేరియబుల్. సో ఇక్కడ వితౌట్ థర్డ్ వేరియబుల్ అంటే వీ నీడ్ టు డూ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనమాట, ఎలాంటి టెంపరీ వేరియబుల్ తీసుకోకుండా. సో యాజ్ యూ కెన్ సీ A ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ బి, B ఈజ్ ఈక్వల్ టు A మైనస్ బి, A ఈజ్ ఈక్వల్ టు A మైనస్ బి. సో ఇలా చూసినట్టు అయితే A ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ బిలో 2 నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ని యాడ్ చేసి Aలో స్టోర్ చేస్తాం. అండ్ B ఈజ్ ఈక్వల్ టు A మైనస్ బి, న్యూ A నుండి Bని సబ్ట్రాక్ట్ చేస్తే ఒరిజినల్ A వస్తుంది. సో Bలో స్టోర్ చేస్తాం. A ఈజ్ ఈక్వల్ టు A మైనస్ బి అంటే న్యూ A నుండి కొత్త B సబ్ట్రాక్ట్ చేస్తే ఒరిజినల్ B వస్తుంది. సో Aలో స్టోర్ చేస్తాం. సో దీని కోడ్ రన్ చేసినట్టు అవుతే ఎంటర్ 2 numbers 5 10. సో ఇక్కడ ఆఫ్టర్ స్వాపింగ్ A ఈజ్ ఈక్వల్ 10, B ఈజ్ ఈక్వల్ టు 5. సో నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్సెప్ట్ నెంబర్ చెక్ పాజిటివ్ నెగటివ్. దిస్ ఇస్ వెరీ సింపుల్ యాక్చువల్లీ, ఇది ఫస్ట్లో పెట్టాలి. ఇచ్చిన నెంబర్ అనేది పాజిటివ్ నెగటివ్, దట్ మీన్స్ ఒకవేళ n అనేది ఒక నెంబర్ ఇన్పుట్ ఇచ్చాం, n గ్రేటర్ దెన్ 0 అయితే పాజిటివ్ అవుతుంది, n లెస్ దెన్ 0 అయితే నెగటివ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ ద ప్రీవియస్ కోడ్ నార్మల్గా అలా రాసే బదులు సింప్లిఫైడ్ వేలో ఇలా కూడా రాయొచ్చు అనమాట, యాజ్ యూ కెన్ సీ ఇన్ ద స్క్రీన్. సో ప్రింట్ఎఫ్ రాస్తాం, క్వశ్చన్ మార్క్ పెడతాం, ఒకవేళ ఇది అవుతే పాజిటివ్ లేదంటే ఇది అవుతే నెగటివ్. సో దీనికి అవుట్పుట్ ఎలా వస్తుందంటే యాజ్ యూ కెన్ సీ ఎంటర్ ద నంబర్, ఇక్కడ 5 ఎంటర్ చేసా, సో పాజిటివ్ ప్రింట్ ఉంది. ఒకవేళ నెగటివ్ ప్రింట్ చేస్తే దట్ మీన్స్ లెట్స్ టేక్ -3, సో నెగటివ్ అని ప్రింట్ అయింది లైక్ దట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్సెప్ట్ నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్. సో బేసికల్ ఏంటంటే ఏదైతే ఇన్పుట్ ఒక నెంబర్ ఇస్తాం రైట్, సో ఆ ఇన్పుట్ నెంబర్ ఇచ్చింది ఈవెన్ ఆడ్ చెక్ చేయాలంటే కండిషన్ ఏంటంటే నంబర్ పర్సెంటైల్ టు డబుల్ ఈక్వల్ టు 0. సో బేసికల్ ఇది పర్సెంటైల్ అనొచ్చు, లేదంటే మాడ్యులో కూడా ఉండొచ్చు. సో ఇది అనేది కండిషన్. సో ఈ రిమైండర్ ఏదైతే ఉంటుందో 2తో డివైడ్ చేసినప్పుడు అది 0 వస్తే అది ఈవెన్ లేదంటే ఆడ్. సో రన్ చేసినట్టు అయితే ఎంటర్ ద నంబర్ 5, సో విచ్ ఇస్ ఆడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి యాక్సెప్ట్ ఇయర్, లీప్ ఇయర్ ఆర్ నాట్. సో బేసికల్గా అందరికీ తెలిసింది ఏంటిది, ఇచ్చిన నెంబర్ 4తో డివైడ్ అవుతుంది, లీప్ ఇయర్. బట్ అది అన్ని కేసుల్లోనా కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1900 ఉంది, అది 1900 ఇయర్ అనేది 4తో డివైడ్ అవుతుంది, బట్ అది లీప్ ఇయర్ అంటే కాదు. సో కండిషన్ ఏంటంటే ఇచ్చిన లీప్ ఇయర్ అనేది 400తో డివైడ్ అవుతే ఈక్వల్ టు 0 వస్తే లీప్ ఇయర్, ఆర్ 4తో డివైడ్ ఈక్వల్ టు 0 అండ్ 100తో డివైడ్ నాట్ ఈక్వల్ టు 0. సో దీని మీనింగ్ ఏంటంటే బేసికల్గా ఐదర్ ద ఇయర్ ఈజ్ డివిజిబుల్ బై 400 అలా అయినా లీప్ ఇయరే, లేదంటే ఇట్ సాటిస్ఫై ద డివిజిబుల్ బై 4 అండ్ నాట్ డివిజిబుల్ బై 100. సో ఇక్కడ మనము ఇన్పుట్ ఏమిస్తామంటే ఎంటర్ ద ఇయర్, ఇక్కడ 2024 ఇచ్చామనుకో ప్రీవియస్ ఇయర్, ఎస్ ఇట్ ఈస్ ఎ లీప్ ఇయర్. అండ్ ఇంకోటి ఇద్దాం, ఎంటర్ ద ఇయర్ 1900, నాట్ ఏ లీప్ ఇయర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే యాక్సెప్ట్ రేడియస్, ఏరియా అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. సో బేసికల్గా ఏంటంటే ఇన్పుట్ రేడియస్ ఇస్తాం అండ్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ఏరియా అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటిది, πr స్క్వేర్ రైట్, సర్కంఫరెన్స్ అంటే 2πr. సో ఇక్కడ మనం కోడ్లో ఏం చేయొచ్చు అంటే ఇన్పుట్ రేడియస్ ఇస్తాం. సో మనకి ఇన్పుట్ రేడియస్ ఇస్తాం. సో ఇక్కడ మనం ఏదైతే ఫార్ములా అప్లై చేస్తామో దాంట్లో ఆన్సర్స్ అనేది ఏమొస్తుంది, ఫ్లోట్ వాల్యూస్, దట్ మీన్స్ డెసిమల్ వాల్యూస్ వస్తాయి. సో వీ నీడ్ టు హ్యావ్ ద డేటా టైప్ ఫ్లోట్. సో మనం ఇక్కడ డేటా టైప్ ఫ్లోట్ యూజ్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్. సో ఇక్కడ స్కాన్ఎఫ్లో కూడా పర్సెంటైల్ ఎఫ్, ఏరియా ఫార్ములా రాస్తాం, ఇక్కడ పర్సెంటైల్ ఆఫ్ 2f పెట్టాం, ఎందుకంటే డెసిమల్ ఆన్సర్లో డెసిమల్ తర్వాత 2 నెంబర్స్ రావడానికి. సో ఇక్కడ మనము డిఫైన్ π ఈజ్ ఈక్వల్ టు 3.1416 ఎందుకు ఇక్కడ రాసామంటే ఇక్కడ కూడా రాయొచ్చు, కోడ్ నీట్గా ఉంటుంది, లేదంటే ఇక్కడ పై ప్లేస్లో డైరెక్ట్ 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్, దట్స్ యువర్ విష్. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్కాన్ఎఫ్లో పర్సెంటైల్ ఎఫ్ యూజర్ నుండి రేడియస్ యాక్సెప్ట్ చేస్తాం అండ్ ఏరియా ఫార్ములా సర్కంఫరెన్స్ ఫార్ములా. సో ఇది చేసిన తర్వాత రన్ చేస్తే ఎంటర్ ద రేడియస్. సో ఎంటర్ ద రేడియస్లో నేను 7 ఇచ్చా, అవుట్పుట్ ఏరియా 153.94 అండ్ సర్కంఫరెన్స్ 43.98. సో నెక్స్ట్ సిమిలర్ ప్యాటర్న్ తోని వీ హ్యావ్ ద క్వశ్చన్స్ ట్రయాంగిల్ ఏరియా. ట్రయాంగిల్ ఏరియా అంటే ఏంటిది, ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ గివెన్ బై హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రైట్. సో నేను ఇక్కడ రన్ చేయట్లేదు, జస్ట్ కోడ్ చూపిస్తున్నాను. హాఫ్ అంటే 0.5 వీ నీడ్ టు రైట్. సో దీన్ని ఇలా రాస్తే వీ కెన్ గెట్ ఇట్. నెక్స్ట్ స్క్వేర్, దట్ మీన్స్ ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటిది, సైడ్ ఇంటూ సైడ్ రైట్, అండ్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ వచ్చేసి 4 ఇంటూ సైడ్, అండ్ వీ కెన్ రన్ ఇట్. నెక్స్ట్ ఏంటంటే రెక్టాంగిల్. సో ఇది కూడా సిమిలర్ ప్యాటర్న్ యాజ్ ద అబోవ్ వన్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెత్, అండ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ వచ్చేసి 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెత్. సో ఇది కూడా రన్ చేస్తే సేమ్ ప్యాటర్న్. ఓకే, ఫార్ములా డిఫరెంట్ ఉంటుంది బట్ ప్యాటర్న్ ఈజ్ సేమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి లూప్స్ అనమాట. బేసికలీ లూప్స్లో వీ విల్ హ్యావ్ ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. సో నేను బేసికల్గా ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ చెప్తాను. ఐ థింక్ డూ వైల్ లూప్ ఇట్స్ అపార్ట్ ఫ్రమ్ బేసికల్గా నాలెడ్జ్ ఉండాల్సింది ఏంటంటే ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. ఓకే, అండ్ ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు కవర్ ద పాలిండ్రోమ్, ఫిబోనాకీ, దట్ ఆల్. సో బేసికల్గా ఇది నేను చెప్పేది అన్నిటి బేసిక్స్.
యూ నీడ్ టు కవర్ ద బేసిక్స్. పాలిండ్రోమ్, ఆమ్స్ట్రాంగ్ అంటే ఏం ఉండదు బేసికల్గా, అది జస్ట్ లాజిక్ ఉంటుంది. పాలిండ్రోమ్ అంటే ముందు వెనక, ఆమ్స్ట్రాంగ్ అంటే లైక్ పవర్ సమ్ అలా చేస్తూ వస్తుంది, అండ్ ఫిబోనాకీ దిస్ ఆల్ లైక్ ఫార్ములా ఉంటే చాలు యూ కెన్ డూ ఇట్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ వచ్చేసి లూప్స్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ నెంబర్ ఫ్రమ్ 1 to 10 యూజింగ్ ఫర్ లూప్. సో బేసికల్గా ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ ఫర్ లూప్తోనే మనకి కోడ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది, ఫర్దర్గా వెళ్తుంది. ఒక నంబర్ అయినా లేదంటే ఒక ఏదైనా వర్డ్ అయినా సరే 100 times ప్రింట్ చేయాలంటే యూ విల్ పేస్ట్ సి ఫర్ ఎగ్జాంపుల్ హలో అని ప్రింట్ చేస్తావు. హలోని 10 times ప్రింట్ చేయాలంటే హలోని ఊరికి కాపీ పేస్ట్ చేయాలి, రైట్? 100 times ఓకే, మరి 1000 times, 10,000 times, 1,00,000 times, 10,00,000 times యూ క్యాన్ రైట్. సో దీనికే ఫర్ లూప్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ నేను వాల్యూస్ ఏదైతే ఉందో యూజర్ ఇవ్వకుండా కోడ్లోనే ప్రింట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ 1 to 10 అనుకున్నాం కదా క్వశ్చన్లో. సో ఇక్కడ దీని సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం, ఇంట్ ఐ, యూ కెన్ యూజ్ ఎనీ వేరియబుల్ లెటర్. అండ్ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 10, ఐ ప్లస్ ప్లస్ అంటే ఫర్ లూప్ స్ట్రక్చర్లో 3 partsలో ఉంటుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ వాల్యూ ఐ ఏదైతే 1 నుండి స్టార్ట్ అవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో దిస్ ఇస్ ద కండిషన్ అనమాట. ఐ 10 కన్నా ఎక్కువ కాకుండా చూసుకుంటుంది. ఇక్కడ లెస్ దెన్ ఈక్వల్ టు 10 వచ్చినప్పుడు స్టాప్ అవుతుంది అనమాట. కండిషన్ ట్రూ అయితే లూప్ రన్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే లూప్ స్టాప్ అవుతుంది. అండ్ ఐ ప్లస్ ప్లస్ ఇస్ ద ఇంక్రిమెంట్. అదే ఒకవేళ ఐ మైనస్ మైనస్ ఉంటుంది, డిక్రిమెంట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసెండింగ్ ఆర్డర్ అనుకున్నాం కాబట్టి, దట్ మీన్స్ 1 to 10 అనుకున్నాం కాబట్టి దీని అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. యాజ్ యూ కెన్ సీ 1 to 10 ఫర్ లూప్, రైట్? సో అసెండింగ్ ఆర్డర్లో 1 to 10 కాబట్టి యూ కెన్ సీ ద అవుట్పుట్. ఒకవేళ ఇదే 10 to అంటే 1 to 10 డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయాలంటే ఏమవుతుందంటే సింపుల్, ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుంటాం. ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 10 కాకుండా ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఇంక్రిమెంట్ కాకుండా డిక్రిమెంట్ చేస్తాం. సో ఇక్కడ డిక్రిమెంట్ చేయడం వల్ల ఏంటంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 10 స్టార్టింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది, ఐ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 ఇస్ కండిషన్ ట్రూ, అండ్ ఐ మైనస్ మైనస్ 10 నుంచి ఒక్కొక్కటి తగ్గుకుంటూ వస్తుంది అనమాట. సో మనం దీన్ని రన్ చేసినట్టు అవుతే సో యాజ్ యూ కెన్ సీ 10, 9, 8 దిస్ ఆల్. సో మనం ఇక్కడ స్లాష్ అని ఎందుకు వాడతామంటే నెక్స్ట్ లైన్లో రావడానికి స్లాష్ అని వాడతాం. ఓకే, అండ్ మనం దీంట్లో చాలా వేరియేషన్స్ కూడా వేయచ్చు. లైక్ ఒకవేళ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం ఇవ్వకపోతే ఏమవుతుందో చూడండి. అండ్ ఫ్రంట్ ఇవ్వకండి, లాస్ట్ ఇవ్వకండి, కండిషన్ ఒకటే ఇవ్వండి. ఒకసారి కండిషన్ తీసేయండి, లైక్ డూ చేంజెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రింట్ 1 to 10 యూజింగ్ వైల్ లూప్. సో బేసికల్గా ఇప్పుడు ఫర్ లూప్ చూస్తాము, ఇక్కడ వైల్ లూప్ చూస్తున్నాం. సో వైల్ లూప్కి ఫర్ లూప్కి కండిషన్ దట్ మీన్స్ కండిషన్ ఇన్ ద సెన్స్ లాజిక్స్ ఏమే ఉంటుంది, సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది. సో సింటాక్స్ డిఫరెంట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఫర్ లూప్లో ఫర్ కండిషన్ దట్ ఆల్ ఒకే లైన్లో వచ్చారు, రైట్? సో దీనిలో కూడా ఒకే లైన్లో రాయొచ్చు, బట్ ఇక్కడ ఇది సి కాబట్టి రాయొచ్చు. పైథాన్ అయితే లైన్ టు లైన్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ వైల్ లూప్లో ఏంటంటే యూ కెన్ సీ ద కోడ్ ఇన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఇది స్టార్టింగ్ వాల్యూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ డౌన్లో వైల్ ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 10 దిస్ ఇస్ ద కండిషన్ చెక్, అండ్ ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఐ 10 కన్నా ఎక్కువ కాకుండా చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయితే లూప్ రన్ అవుతుంది, అండ్ కండిషన్ ఫాల్స్ అవుతే లూప్ స్టాప్ అవుతుంది. అండ్ ప్రింట్ ఆఫ్ లూప్ బాడీ అనమాట కరెంట్ ఐ వాల్యూ. ఇక్కడ ఏంటంటే నీకు వైల్లో ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 10 ఇక్కడ వరకు ప్రింట్ అవుతుంది. తర్వాత ఇది ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రింట్ అవుతుంది, దాన్ని ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇలా లూప్ జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దట్ ప్రింట్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్. సో ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ని దీనికి ఫర్ లూప్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ 10 ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఐ యూజ్ వైల్ లూప్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ అంటే నార్మల్గా ఫర్ లూప్ యూజ్ చేసినట్టు అయితే ఏంటిది ఈవెన్ నెంబర్స్ అంటే స్టార్టింగ్ విత్ ద ఐ ఈజ్ ఈక్వల్ టు 2, రైట్? సో ఈ ఫర్ లూప్లో నేను ఐ ఈజ్ ఈక్వల్ 2 నుంచి స్టార్ట్ చేసి 10 వరకు ఎండ్ చేసి అండ్ ఇంక్రిమెంట్ ఎంత చేస్తామంటే 2 ఇంక్రిమెంట్ చేస్తాం, బికాస్ ద ఈవెన్ నెంబర్స్ డిఫరెన్స్ విల్ బి 2, రైట్? సో ఇక్కడ ఏం చేస్తామంటే కోడ్లో ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ 2, ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 10, ఇంక్రిమెంట్ ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ ఏంటంటే ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 2, దీని మీనింగ్ అదనమాట. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ దీన్ని ప్రింట్ చేస్తే యూ కెన్ సీ, సో దీన్ని ప్రింట్ చేస్తే 2, 4, 6, 8, 10 వచ్చింది. సో అలా కాకుండా డిఫరెంట్గా ఇంకేం చేయాలంటే కంటిన్యూ బ్రేక్ అలా ఉంటే యూ రైట్ యాక్చువల్లీ ఏంటంటే నువ్వే ఇన్పుట్ ఇస్తావు. ఓకే, ఇన్పుట్ నెంబర్ ఇచ్చిన అవుతే you will use if n percentile 2 double equal to 0 కంటిన్యూ లేదంటే బ్రేక్, సో దట్ యూ విల్ యూస్. అండ్ ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. సో ఇది లాజిక్ అనమాట. ఓకే, ఇది ఒక లాజిక్. ఇంకో లాజిక్ అలా ఉంటుంది పర్సెంటైల్ 2, రైట్? సో అక్కడ లాజిక్ కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ప్రింట్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్. యాజ్ ఐ సెడ్ ఐ విల్ యూస్ ద వైల్ లూప్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్ లూప్. సో ఇప్పటిదాకా ఫర్ లూప్ యూజ్ చేస్తాను. సో ఇక్కడ వైల్ లూప్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. సో ఇక్కడ ఏంటంటే వైల్ లూప్కి ఫర్ లూప్కి సేమ్ లాజిక్ ఉంటుంది, సింటాక్స్ విల్ బి డిఫరెంట్. సో ఇక్కడ ఇంట్ n ఈజ్ ఈక్వల్ టు 1, వైల్ n లెస్ దెన్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ 10 అనుకున్నాం కాబట్టి వైల్ n లెస్ దెన్ ఈక్వల్ టు 10, అండ్ ఇక్కడ ప్రింట్ చేస్తాం n ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 2. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 2 ఎందుకు ఇంక్రిమెంట్ చేస్తామంటే ఇక్కడ స్టార్టింగ్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాం, 1కి ప్లస్ 2 యాడ్ చేస్తే 3, ప్లస్ 2 యాడ్ చేస్తే 5, రైట్? సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఇవ్వచ్చా అంటే
బికాస్ వీఆర్ స్టార్టింగ్ విత్ ద ఆడ్ నెంబర్స్ రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 ఇస్తే 1 కవర్ కాదు. సో 1 ఇచ్చి ఇక్కడ 2 ఇంక్రిమెంట్ చేయొచ్చు. ఆర్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇన్పుట్ ఒకవేళ ఇన్పుట్ యూజర్ ఇస్తే n%2 = 1 అవుతే కంటిన్యూ, లేదంటే కంటిన్యూ బ్రేక్ మీకు చెప్పి ఉంటాయి. ఓకే, సో ఇది అవుట్పుట్ ఏమొస్తుందంటే మనకి 1 3 5 7 9 వచ్చేస్తుంది. ఓకే, <= 10 బిలో ఉండాలి కాబట్టి. అండ్ ఇలానే ఉంటాయి క్వశ్చన్స్. సో బేసికల్గా ఈ ఫార్మాట్లోనే యూ కెన్ డూ మల్టిప్లికేషన్, ఫ్యాక్టోరియల్, సేమ్ లాజిక్ సేమ్ ఉంటుంది రైట్. లాజిక్ ఒకటి యూ కెన్ లెర్న్ ఇట్ రైట్. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.